మత్తయి సువార్త 26 అధ్యాయం 26లో మనందరం కలిసి 41 చదవండి. 41 మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయడి, ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనమని పేతురుతో చెప్పి మళ్ళీ చెబుతుంటాడు మెలకుగొండమని ప్రార్థన చేయమని. పదే పదే చెప్పినా ప్రార్థన చేయరు. తర్వాత యేసుని పట్టుకోవడానికి నైట్ పూట వచ్చేస్తారు. యూదా గుర్తు చెప్తే పట్టుకోడానికి వచ్చిన వాళ్ళు పట్టుకుంటారు. పట్టుకోవడానికి వచ్చినప్పుడు పేతురు ఏం చేస్తాడు? 51వ వచనం చదవండి. మత్తయి 26:51 చదవండి. ఇదిగో యేసుతో కూడా ఉన్నవారిలో ఒకడు చెయ్యి చాచి కత్తి దూసి ప్రధాన యాజకుని దాసుని కొట్టి వాని చెవి తెగ నరికెను. గుర్తుపెట్టుకోండి, వాళ్ళని ప్రార్థించమంటాడు యేసుప్రభువు వారు తన దగ్గర ఉన్న వాళ్ళని. వాళ్ళు ఎవరు? సంఘస్థులా కాదా? దేవునికి సంబంధించిన వాళ్ళు సంఘస్థులే కదా. అంటే సంఘం ప్రార్థన చేయకపోవటం వల్ల సంఘస్థుల్లో ఒక వ్యక్తి ఏం చేశాడు? అక్కడ పాపం చేసినట్టు. అక్కడ ఒక మనిషి నెత్తురు కళ్ళ చూసే దేవుని నమ్ముకున్నాడు కాదు ఎప్పుడు. అసలు ఒక మనిషి నెత్తురు కళ్ళు ఎవరు క్రైస్తవులు చూడకూడదు, అంటే తను కొట్టకూడదు. అతను పాపం చేశాడు. అంటే సంఘము ప్రార్థన చేయకపోతే ఏం చేస్తుంది? పాపం. కనుక సంఘ ప్రార్థనకు ఎట్టి పరిస్థితులను హాజరవ్వాలన్నమాట. మనము సంఘంగా ప్రార్థన చేస్తే మనమే పాపం చేస్తాం. అది